now it's time to hear from the person who is a keynote speaker today, and he's the founder of this Narayan Global School for Entrepreneurship. And before inviting him, I would like to mention his top three achievements. So, talking about his top three achievements, one being is like he got retired at the age of, when very early, in his 20s itself, when most of the people uh, think of starting their career. He got retired. How about that? So when secondly, if you talk about, like, not, he has built a home, not just a home but a dream home. Okay, and that home which got featured in top 50 beautiful homes in India magazine in 2019. And such a great thing, right? And the third achievement, if I talk about, through this mentorship program, he's been coaching and successfully a lot of people and aspiring youngsters who are willing to learn, to grow, and to apply what he's teaching, and he's actually helping them to grow their own business and getting successful in that. So for me, he's truly a leader, right? He's a coach to a lot of people. He's a mentor to a lot of people, and he's a torch bearer. And so just sit on tightly and with your notes and pen ready, and just listen to him, and he will blow your mind about and the wealth creation, how the wealth is created in this, especially in this time. So I give you here Naren, and over to you, Naren. Thank you very much, Mukul, and um, thanks very much to all the speakers, Andy. I mean, all of you did a fantastic job, right from Likita, Deepthi, Bhakta, Praveen, and thanks to Mukul for connecting everybody. Yeah, as you guys know, the name itself says Young Entrepreneur Series. I'll be the closing speaker. నా టాక్లో అసలు ఎందుకు ఈ మూమెంట్లో ఈ టైంలో ఇది అవసరం, ఎట్ ద సేమ్ టైం బిల్డింగ్ వెల్త్ ఎట్లా బిల్డ్ చేయాలి. అండ్ వెన్ ఐ సే బిల్డింగ్ వెల్త్, ఆ టాపిక్ అర్థం చేసుకోండి ఒకసారి. బిల్డింగ్, సంపదను సృష్టించడం ఎలా అనేది నేను ఏదైనా మాట్లాడుతున్నానంటే, డిస్క్లైమర్, ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ విత్ ఎ డిస్క్లైమర్. దిస్ ఈజ్ నాట్ ఎ సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్. మేము అంటే ఆ బుక్లో రాస్తున్నారు ఈ విధంగా, లేదా మా మామ అట్ట చెప్పున్నాడు, లేదంటే ఇట్లా చేస్తే బాగుంటుందంట కదా, ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది. నో, నేనేమి చేశానో, నా లైఫ్లో నేర్చుకున్న కొన్ని లెసన్స్, ఆ లెసన్స్ని మీ ముందు పెడతాను. ఆ లెసన్స్ వలననే ఐ వాజ్ able to build such a big business empire. And ముక్కులు ఇందాక మెన్షన్ చేశాడు, వన్ ఆఫ్ ద టాప్ హౌసెస్ ఇన్ ద కంట్రీ. చాలా మందికి ఒక ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ, జీవితం మొత్తంలో ఒక కళ. అట్లాంటిది చాలా తక్కువ వయసులోనే వీ కుడ్ ఫినిష్ ఆఫ్ ఏ హ్యూజ్ ప్రాజెక్ట్. మరి ఇవన్నీ చేయడానికి ఏమి దోహదపడినాయి, ఏమి నాకు సహాయం పడినాయి, ఇవన్నిటినీ మీకు నేను కొన్ని లెసన్స్ ద్వారా, నా బిజినెస్ జర్నీలో నేను నేర్చుకున్న లెసన్స్ ద్వారా మీకు నేర్పిపోతాను. And before that, why should we be talking about entrepreneurship? అసలు యంగ్స్టర్స్కి ఇప్పుడు ఇది అవసరమా? వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఇట్? లెట్ మీ హెల్ప్ యూ అండర్స్టాండ్. ఈ మధ్య ఐ థింక్ చాలా ఆర్టికల్స్ వచ్చాయి దీని మీద, బట్ స్టిల్, ఇన్ కేస్ యూ హ్యావెంట్ సీన్ ఇట్, Gen Z. Why India Gen Z is no longer hopeful about the future? Gen Z అంటే whoever is born after 1995, 96 తర్వాత, అంటే టెంటేటివ్గా అప్రాక్సిమేట్గా ఈ కాల్లో ఉన్న యంగ్స్టర్స్ అందరు, whoever is around 20, 25, you are the guys, Gen Z. So there are and Gen Y అంటే ఏంటి? Gen Y ఆర్ ద మిలెనియల్స్ అంటే 1980s నుంచి 1996 వరకు ఉండే ఒక బ్యాచ్ అనుకుందాం. సో టెంటేటివ్గా నాకు తెలిసి ఈ కాలంలో ఈ రెండు బ్యాచ్లు ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు నా టాక్ వింటున్న వాళ్ళలో. అండ్
ఎస్పెషలీ జెన్జీ ఇప్పుడు రైట్ నో మీరు గమనించారంటే ద వరల్డ్స్ ఎక్కువ ప్రపంచంలో జెన్జీ ఉండే పాపులేషన్ ఇండియాలో. అట్లాంటిది దే ఆర్ గ్రాడ్యుయేటింగ్ ఇన్ ఎ స్ట్రగ్లింగ్ ఎకానమీ. ఇది చాలా పెద్ద ఆర్టికల్ అండి, దేనో ఒక మ్యాగజైన్లో వచ్చింది. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 5 yearsలో ఎకానమీ హ్యాస్ బీన్ ఇన్ ఎ కియోస్. చాలా మందికి ఐడియా ఉంది అది. అండ్ ఐఎమ్ నాట్ టెలింగ్, మళ్ళీ మీరు ఏదో కోవిడ్ వల్ల అనుకున్నారు. కోవిడ్ ఈజ్ జస్ట్ ఏ ఏమంటారు, చిన్న చిన్న కెటలిస్ట్ లాగా అంతే. అది కోవిడ్కి సంబంధం లేకుండానే నేను మాట్లాడుతాను ఇది. ఓకే, జనరల్గా కూడా అండ్ బీయింగ్ లెఫ్ట్ అవుట్ ఇన్ ద ఫార్మల్ జాబ్స్. ఇందాక ప్రవీణ్ కూడా చెప్పాడు, లైక్ జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడం కానీ, ఇంకా వాళ్ళ ఫైనాన్షియల్గా ఒక స్టేజ్కి రావడానికి ఇట్ మైట్ ఈవెన్ టేక్ అనదర్ 10-15 years. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ద ప్రొడక్షన్. బట్ ఈ ఆర్టికల్స్ అన్ని నేను మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే, డెఫినెట్గా నేను మీకు చాలా తక్కువ చూపిస్తున్నాను. ఇంకా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి విచ్ ఆర్ రియల్లీ డిప్రెసింగ్. బట్ ఐఎమ్ నాట్ ఫర్ దిస్ ఆర్టికల్స్. అబ్సల్యూట్లీ దీనికి ఆపోజిట్ జరుగుతోంది. ప్లీజ్ అండర్స్టాండ్. నేను 2 విషయాలు చెప్తాను ఇక్కడ. ఒకటి, ఈ ఆర్టికల్స్ ఎవరికి నిజమవుతాయి, అండ్ ఈ ఆర్టికల్స్కి సంబంధం లేకుండా విచ్చలవిడిగా గ్రో అవుతున్న యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. ఈ ఆర్టికల్స్ మాట్లాడుతుంది ఎవరి గురించి, రేపొద్దున వీళ్ళు చెప్తుంటే స్టాటిస్టిక్స్లో మీ పేర్లు కూడా వచ్చి చేరతాయా, లేదంటే అసలు ఈ ఆర్టికల్స్ అసలు యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అంత అద్భుతమైన టైంలో మనం ఉన్నాము. వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్, లెట్ మీ గెట్ ఇన్ టు ద డెప్త్. మన స్కూల్స్లో మనం ఏం నేర్చుకున్నాము, స్కూల్స్ కాలేజెస్లో ఒకసారి నెమరు వేసుకున్నామంటే కొన్ని ఫార్ములాలు అవి ఇవి. ఉదాహరణకి మ్యాగ్నెటిజం సబ్జెక్ట్స్, ఆల్జీబ్రా. మన అదేదో సినిమాలో వేణుమాధవ్ చెప్తాడు కదా, అన్ని జీబ్రాలు ఒక చోట చేరినాయంటే ఆల్జీబ్రా అంటారు సార్ అనేసి. ఆ టైప్లో ఏదో ఫార్ములాలు తెలిసినాయో తెలియదో కొన్ని బట్టి కట్టేస్తున్నాం. ఆల్జీబ్రా నేర్చుకున్నాము. ఆ తర్వాత సోషల్ స్టడీస్లో ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, పానిపట్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్, ఆ తర్వాత ఇటువంటివన్నీ చాలా నేర్చుకున్నాము. బట్ మీకు ఇవన్నీ గుర్తున్నాయా లేదా అది వేరే విషయము. బట్ ఆ టైంలో నేర్చుకుంటూ వచ్చారనమాట ఒక టైంలో. తర్వాత ఇంజనీరింగ్, నా సబ్జెక్ట్స్కి ఏదో కొన్ని రాసుకున్నాను ఇక్కడ. మీరు ఏ కాలేజెస్కి పోయినా దాన్ని బట్టి. నేను కెమికల్ ఇంజనీరింగ్ చేశాను, సో ఫ్లూయిడ్ మెకానిక్స్, తర్వాత హీట్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్, మాస్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్, స్టాయికియోమెట్రీ, ఇట్లా కొన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యేంత వరకే అండి. ఆ తర్వాత ఒక్క ముక్క కూడా నాకు ఇప్పుడు దాంట్లో ఏం గుర్తుండదు. మీకు కూడా 90% అదే పరిస్థితి అయింటుంది. సో ఇవన్నీ మనం చదువున్నాము, ఓకే. బట్ ఏమేమి మనం చదవలేదు, ఏదేది మన లైఫ్లో మిస్ అయిపోయినాం, ఇంతవరకు టచ్ చేయని సబ్జెక్టులు ఒకసారి చూద్దాం. గోల్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి, లక్ష్యాలని సాధించేందుకు లక్ష్యాలను ఎట్లా నిర్దేశించుకోవాలి, ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏంటి, అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి. నేను ఒక కాలేజ్కి చీఫ్ గెస్ట్గా పిలుచున్నారు నన్ను, ఒక ఎంబీఏ కాలేజ్కి గెస్ట్ స్పీచ్ ఏదో ఇమ్మనేసి ఒక క్లాస్కి, గ్రాడ్యుయేటింగ్ క్లాస్కి. అక్కడ వెళ్ళి చాలామంది నేను మీ గోల్స్ ఏంటి అని అడిగాను అనమాట. వాళ్ళందరూ ఎంబీఏలో ఇంకా ఫైనల్గా పట్టా పొందడం ఏదో డిగ్రీ, గ్రాడ్యుయేటింగ్ క్లాస్. ప్రతి ఒక్కరు నోట్లోంచి నాకు మంచి జాబ్ తెచ్చుకోవాలి, ఒక మంచి కంపెనీలో, టాప్ మోస్ట్ కంపెనీలు, ఎంఎన్సీలోకి పోవాలి, అట్లా ఒక్కరి నోట్లో నుంచి కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయాలి. ఒక్కరి నోట్లోంచి కూడా రాలేదు, ఎందుకంటే మనకు నేర్పిలేదు, ఇది ఎక్కడా నేర్చుకోలేదు సబ్జెక్ట్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వేచ్ఛ, కాన్సెప్ట్ ఆఫ్ పర్మనెంట్ ఇన్కమ్. ఎవరిని చూడు ఇన్కమ్. ఇప్పుడు మొత్తం మన స్ట్రగుల్ మొత్తము పాండమిక్ వచ్చిందంటే ఇన్కమ్ డౌన్ అయిపోతుంది, ఇన్సెక్యూరిటీస్ వస్తున్నాయి, లేదా ఏ జాబ్లో మనకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, లేదంటే వీళ్ళు మనకు జాబ్లో ఏమైనా సెక్యూరిటీ ఉందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్గెట్ అబౌట్ జాబ్ సెక్యూరిటీ. ఈజ్ యువర్ ఇన్కమ్ సెక్యూర్డ్? has anyone taught you about income security? The concept of income security అంటే పర్మనెంట్ ఇన్కమ్. అంటే నీ ఇన్కమ్ ఈరోజు మొదలైతే ఇంకా తరతరాలకు ఆగకూడదు, అట్లాంటి కాన్సెప్ట్.
ఈ సబ్జెక్ట్ ఎవరు నేర్పించలేదు. ఎంతసేపు సక్సెస్ సక్సెస్ ఎట్లయినా ఒక లైవ్లీహుడ్ కావాలా, ఏదో ఒకటి పడి లేచి సక్సెస్ఫుల్ కావాలి అంతే. సిగ్నిఫికెన్స్ ఈ కాన్సెప్ట్స్ మనకు తెలియదు. మెంటర్షిప్, టేకింగ్ కోచింగ్, లైఫ్లో ఒక కోచ్ని పెట్టుకోవడం, కోచ్ యొక్క ఇంపార్టెన్స్, ఇది వీ హ్యావ్ మిస్డ్ అనమాట. ఇప్పుడు వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ నరేన్ గ్లోబల్? సి, దో ఇట్ ఈస్ మై నేమ్, యాక్చువల్లీ నరేన్ గ్లోబల్ ఈజ్ నాట్ నరేన్. నరేన్ గ్లోబల్ నాలాగా చాలామంది అద్భుతంగా సక్సెస్ఫుల్ అవుతున్న ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. మేము ఒక కొలాబొరేషన్ ఫామ్ అయ్యాము. మేము ఒక కొలాబొరేట్ అయ్యి మేము చాలామంది, మళ్ళీ చెప్తున్నా, అందరినీ కాదు, ఎందుకంటే దీనికి ఒక అర్హత ఉంది. నేర్చుకోవాలనే తపన ఉండాలా, కొంచెం వినాలి, కొంచెం తెలుసుకోవాలి. ఇందాకే చెప్పాను కదా, లైఫ్కి ఏది అవసరమో అవేం నేర్చుకోలేదు, గ్రాడ్యుయేట్ అయిపోయినాము. అండ్ ఇప్పుడు కొత్త, వీఆర్ లివింగ్ ఇన్ ఏ డిఫరెంట్ ఈరా, డిఫరెంట్ వరల్డ్, ఆల్ టుగెదర్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వరల్డ్. ఇట్లాంటి ప్రపంచంలో మనము నేర్చుకునేందుకు ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన ఆంటర్ప్రెన్యూర్స్, ఈ కొత్త ప్రపంచంలో నుంచి వచ్చిన ఆంటర్ప్రెన్యూర్స్, సక్సెస్ఫుల్ పీపుల్, ఒక కొలాబొరేట్ ఒక టీమ్గా ఫామ్ అయ్యాం. సో మేము కొంతమందిని సెలెక్ట్ చేసుకొని, ఆ సెలెక్ట్ అయిన పీపుల్ని we welcome them, we invite them into the organization. So this is what is the whole subject, guys. Now how are we going to do that? Basically నేను మీకు ఎట్లా హెల్ప్ చేయబోతాను గోయింగ్ ఫార్వర్డ్ అంటే, వెల్త్ నేను ఎట్లా వెల్త్ బిల్డ్ చేశాను, వాట్ ఈజ్ మై జర్నీ. మీకు నేను నా జర్నీ మొత్తాన్ని కొన్ని లెసన్స్ రూపంలో మీకు చెప్తాను. I kind of divided it into 10 simple and beautiful lessons. Lesson number 1, నాకు ఒకరు బిజినెస్ చూపించినప్పుడు, నేను స్టూడెంట్, నేను ఒక ఇంజనీరింగ్ అయిపోయి మాస్టర్స్ చేస్తుంటే ఒక స్టూడెంట్ అమెరికాలో, ఐ వాజ్ డూయింగ్ మై మాస్టర్స్. ఇప్పుడు ఆ టైంలో నాకు ఒకరు బిజినెస్ చూపించారు. ఐ మీన్ బిజినెస్ చూపించినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమంటే, అరే లైఫ్లో నీకుండే కళలు, కోరికలు మనకుంటాయి కదా, పెద్ద పెద్ద డ్రీమ్స్, అవి అకంప్లిష్ చేయాలా, అండ్ చాలా యంగ్ ఏజ్లోనే ఇది సాధించాలని. వాళ్ళు ఏమడిగారంటే, ఇవన్నీ సాధించేందుకు నీకు ఎంత టైం పడుతుంది, నువ్వు ఎప్పుడైనా ఎవాల్యుయేట్ చేసుకున్నావా, నీకు కావాల్సిన డ్రీమ్స్ అన్నీ లిస్ట్ చేసుకొని అవన్నీ సాధించేందుకు ఎంత టైం పడుతుంది ఎవాల్యుయేట్ చేసుకో. మై ఆనెస్ట్ ఆన్సర్ వచ్చేసి, నా నిజాయితీ గల ఆన్సర్ ఏమంటే, అన్నీ నిజం కావు, అన్ని డ్రీమ్స్ రియలైజ్ కాలేమన్నమాట. ఎందుకంటే నేను ఎంచుకున్న మార్గంలో మాస్టర్స్ చేసి ఉద్యోగం చేయడము అనే ఒక మార్గం ఏదైతే ఉందో, ఆ మార్గాన్ని ఎంచుకున్న మొదటి వ్యక్తి ప్రపంచంలో నేను కాదు. నా ముందర ఆ మార్గంలో పోయిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. దెర్ ఈజ్ ఏ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ఓన్లీ ద ఫస్ట్ షీప్ సీస్ ద సీనరీ అనేసి. అంటే ఒక గొర్రెల మంద ఏదన్నా ఉంటే దాంట్లో మొదటి లైన్లో ఉండే గొర్రెలకు మాత్రమే గ్రీనరీ కానీ అద్భుతం కానీ కనబడుతుంది అనమాట. వెనక్కుండే గొర్రెలకు ఏం కనబడుతుందో నేను చెప్పాల్సిన పని లేదు, ముందే గొర్రె యొక్క అవి కనబడతా ఉంటుంది, అవునా? కాబట్టి మనం ఏదో మన నంబరు లక్షల్లోనో కోట్లలోనో గ్రాడ్యుయేట్ అయ్యేసి పోయేసి, నేను నా ముందర సీనియర్సే ఇంకా తనకలాడుతున్నారు. ఏందోరన్నా నా ఈ లైఫ్, వీకెండ్ల కోసం వెయిట్ చేస్తా అంటారు, శుక్రవారం కోసం వెయిట్ చేస్తా అంటారు. అలాగంటే చిన్నపిల్లలు చాలా మేలు. వాళ్ళందరి లైఫ్లోకి నేను ఎంటర్ అవుతూ నేను కొత్త అది జరుగుతుంది అనుకుంటే అది మూర్ఖత్వం అంటారు. సో వాళ్ళు నాకు క్వశ్చన్ అడిగినప్పుడు నా మెంటర్స్ ఆనెస్ట్ ఆన్సర్ వచ్చేసి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అచీవ్ ఆల్ ద డ్రీమ్స్. ఏదో 1-2 కళలు అచీవ్ చేయొచ్చేమో కానీ అన్నీ అయితే అచీవ్ చేయలేము లైఫ్లో. ఐ మీన్ అంటే అప్పుడు దే షోడ్ దిస్ బిజినెస్ అండ్ ఇమీడియట్లీ ఐ గాట్ ఇన్ టు ద బిజినెస్. ఆ తర్వాత అద్భుతంగా బిల్డ్ చేసిన, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో ఇక్కడ లెసన్ నెంబర్ 1 ఏమంటే, బీయింగ్ ఆనెస్ట్, నిజాయితీగా, నీతో నువ్వు నిజాయితీగా ఉండగలగడం అనమాట. అది అంటే మనం అబద్ధం చెప్పుకుంటున్నాం అనుకోండి, నాకేముందిలే బా. ఇప్పుడు ద ప్రాబ్లమ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు అనుకోవచ్చు, మేమేం నిజాయితీగా. ఐఎమ్ సీయింగ్ పీపుల్ లాస్ట్
1.5 డికేడ్గా మేము ఈ బిజినెస్లో ఉన్నాము. చాలామందిని చూస్తూ ఉంటాము, ఏదో కృష్ణదేవరాయ కాలంలో రాసుల పోసి ఆపర్చునిటీస్ ఉంటాయి చూడండి, వజ్రాలు రాసు, ఆ టైప్లో బిహేవ్ చేస్తూ అంటారు అనమాట. ఏమో ఇది కాకపోతే ఏదో అన్నట్టు. ఐ మీన్ దే కీప్ వేస్టింగ్ టైమ్. అలాంటి పీపుల్ అయితే మాత్రం ఇట్స్ నాట్ గోయింగ్ టు, విల్ నాట్ ఈవెన్ వెల్కమ్ దెమ్. సో వీ వాంట్ పీపుల్ ఆర్ రియలీ ఆనెస్ట్ విత్ దెమ్సెల్వ్స్. యు నో వేర్ యు ఆర్. ఎందుకు కొంతమంది మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఆనెస్ట్గా ఉండరు? ఎందుకంటే సింపుల్ రీజన్స్. నెంబర్ 1, యాక్సెప్ట్ చేయాలంటే ఈ ఫ్యాక్ట్ని. ఎస్, ఇప్పుడు కొత్తగా ఒక ఆపర్చునిటీని టేకప్ చేసుకొని మళ్ళీ నేను సక్సెస్ఫుల్ అయ్యేందుకు ఒక పనులు చేయడం మొదలు పెట్టాలంటే 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు. మొదటి ప్రాబ్లం ఏమంటే ఫియర్ ఆఫ్ అన్నోన్, కొత్త విషయము. ఎవరికైనా కొత్త అంటే భయమే ఉంటుంది, నాకు కూడా. దానివలన ఒప్పుకోరు కొంతమంది. దానికంటే బెటర్ ఏమి, మాకు ఇవన్నీ వద్దులే, ఐ మీన్ వీఆర్ ఓకే అనేసి ఆ ముసుగులో ఉండిపోవడం. యూ అండర్స్టాండ్ రైట్? అంటే నాట్ బీయింగ్ ఆనెస్ట్ విత్ దెమ్సెల్వ్స్. మాకు ఇదంతా ఎందుకులే బా, ఐ మీన్ మాకేం. ఇది మొదటిది, ఫియర్ ఆఫ్ అన్నోన్. సెకండ్ వచ్చి స్ట్రైట్ అవే లేజీ. అంటే అదేమి మళ్ళా శరీరాన్ని కొంచెం కదపాలి, అటు ఇటు కదిపి కొంచెం ఆలోచించి కొంచెం పని చేయాలి కదా. ఈ ఆర్డర్నైనా చేయగా అనేసి, అంటే దే ఆర్ లేజీ. మన శ్రీశ్రీ గారి కోట్ ఉంది కదా, కొంతమంది పుట్టుకతో ముసలి వాళ్ళు ఉంటారంట, పుట్టడమే వాళ్ళు ముసలోళ్ళు. అంటే ఇప్పుడు నేను ఈ కాల్లో ఉండే చాలామంది, అంటే మీ ఐ డోంట్ నో అబౌట్ యూ, బట్ చాలామంది యంగ్స్టర్స్ని చూస్తూ అంటాను, దే డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్, జస్ట్ kill the time. I mean, we're not talking about those lazy bugs, okay? Deleted. ఇంకా థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ వచ్చేసి హూ డోంట్ యాక్సెప్ట్, ఈగో. ఇది కాదు నాకు కావాల్సింది, ఐఎమ్ లుకింగ్ ఫర్ సంథింగ్ అనుకుంటేనే దే ఎంటైర్ ఐ మీన్, బికాస్ దే డోంట్ వాంట్ టు లిజన్ టు ఎనీబడి, రైట్? I have seen people in these 3 categories, but thank God నేను ఈ 3 categoriesలో ఎక్కడ లేను. భయం ఉండింది, ఓవర్కమ్ అయినాను. నేను కూడా కాస్త లేజీనే, బట్ కళలు సాధించేందుకు ఐ కేమ్ అవుట్ ఆఫ్ మై లేజినెస్. అండ్ నా ఈగోనన్నిటిని పక్కన పెట్టేసి నాకంటే అకాంప్లిష్ చేసిన వాళ్ళకి నేను సబ్మిట్ అయ్యాను. నాకు నేర్పియండి, వాళ్ళు నేర్పించక రెడీగా ఉన్నారు. సో లెసన్ నెంబర్ 1, బీయింగ్ ఆనెస్ట్, యాక్సెప్టింగ్ ద ట్రూత్. ఓకే, నౌ లెసన్ నెంబర్ 2. మీరు అవతార్ సినిమా చూసినంటే దాంట్లో దెర్ ఇస్ దిస్ పాపులర్ డైలాగ్. నావీ అనేది వాళ్ళ తెగ, మీకు గుర్తుంటే నావీ అనేది దట్ ఆ హీరోయిన్ వాళ్ళ తెగ అనమాట, నైత్రి అనుకుంటా అమ్మాయి పేరు. సో షీ సేస్, ఐ మీన్ ద నావీ సే అనమాట, దే బిలీవ్ దట్ ఎవ్రీ పర్సన్ ఈజ్ బోర్న్ ట్వైస్ అండ్ ద సెకండ్ బర్త్ ఈజ్ వెన్ దే మీట్ దేర్ ట్రైబ్. అంటే ప్రతి ఒక్క మనిషి 2 సార్లు పుడతాడు. రెండో జన్మం ఎప్పుడంటే ఒక సమూహాన్ని, కొంతమంది మనుషుల్ని తను మీట్ అయినప్పుడు, అరే వీళ్ళు కదరా నా వాళ్ళు, వీళ్ళతో నేను ఉండాలా, ఇంకా నా లైఫ్ ఇదే అనేటువంటి ఒక తెగను మీరు కలిసినప్పుడు రెండో బర్త్. ఐ మీన్ జేమ్స్ కామరూన్ లాంటి ఒక డైరెక్టర్, ఆయనే దాన్ని రాసి ఐ మీన్ అవన్నీ పెట్టినాడంటే వీ డోంట్ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్, ఓకే? అండ్ ఇది ఈయన చెప్పేదే కాదు, చాలామంది ఫిలాసఫర్స్ కూడా చెప్తారు. ఖచ్చితంగా మనకు మన ఫ్రెండ్స్ ఇంపార్టెంట్, మన ఫ్యామిలీ ఇంపార్టెంట్, అందరూ ఓకే అండి. కానీ ఒక గ్రూప్ కావాలి, ఒక ఆర్గనైజేషన్ కావాలి, ఒక సమూహం కావాలి. వాళ్ళని మీట్ అయినాకనే యూ విల్ బి బోర్న్ అగైన్. రెండోసారి పుట్టడం అనేది జరుగుతుంది. దాన్ని ఏమన్నా పేరు పెట్టుకోండి మీరు, నేను ట్రైబ్ అని పెడతాను, ఎందుకంటే ట్రైబ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ట్రైబ్ అనుకోండి, అసోసియేషన్ అనుకోండి, లేదంటే ఆర్గనైజేషన్ అనుకోండి, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, దే ఆర్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. ఏం జరుగుతుంది ట్రైబ్లో? వెరీ సింపుల్, మీ వైబ్రేషన్స్ అన్ని మారిపోతాయి. ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయింటుంది, ఒక వాతావరణం కావాలి కదా. మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఒక వాతావరణం కావాలి కదా. ఉండే 4 ఫ్రెండ్స్, అమ్మ నాన్న లేదా అత్త మామ, వీళ్ళు అందరూ ఓకే, బట్ వాళ్ళలోంచి ఎట్లా బయటికి వస్తుంది, ఒక ఉద్భవించాలి. ఐ మీన్ యూ హ్యావ్ టు బికమ్ సమ్ వన్ ఎల్స్. నీ కుర్చీలో, ఇప్పుడు మీరు కుర్చీలో కూర్చోంటే లేదా సోఫాలో కూర్చోన్నావో, నువ్వు పండుకొని తింటున్నావు నాకు తెలియదు, మీరు సరిపోరు, నువ్వు ఇంకొకరిగా మారాలి.
నీలో నుంచి ఇంకొక వర్షన్ రావాలి. ఆ వర్షన్ రావాలంటే మీ ఇండల్లో నుంచి రాదు, మీ దీవాన్లలోంచి, మీ సోఫా సెట్లలో నుంచి, మీ కుర్చీల్లోంచి రాదు. మీ కుర్చీలోంచి వాటిలోంచి ఏమేమి రావాలో ఈ వాటికి వచ్చేసినాయి. సో డెఫినెట్గా వీ నీడ్ సమ్ వైబ్రేషన్, వీ నీడ్ సమ్ ఇన్స్పిరేషన్, ప్రేరణ కావాలి. వీ నీడ్ ద లైట్ ఫ్రమ్ సమ్ డిఫరెంట్ సోర్సెస్, హయ్యర్ సోర్సెస్, రైట్? సో దీన్నే మేమేమంటామంటే మెంటోర్షిప్ అంటాము. మెంటోర్షిప్ అంటే ఇప్పుడు చూడండి, చాలామంది కోవిడ్ మెంటోర్షిప్ అంటే ఏమి, ఈ మనకంటే ముందు మన దారిలో నడిచి వెళ్ళిపోయిన వ్యక్తులు మనకు గమ్యాన్ని చూపివ్వడం అనమాట. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ అసోసియేషన్. మా ట్రైబ్లో చాలామంది కోవిడ్ వచ్చినాక అతలాకుతలం అయిపోయింది, ఆపర్చునిటీస్ అనో లేదంటే లైఫ్ అనో అట్ట ఇట్ అని. కరెక్ట్గా 2017 డిసెంబర్, ఐ స్టిల్ రిమెంబర్, 2017లో వి వెంట్ టు దుబాయ్ అనే ట్రిప్. అండ్ అక్కడ మా మెంటర్, వన్ ఆఫ్ ద మెంటర్స్, సీనియర్ అసోసియేట్, హీ లివ్స్ ఇన్ న్యూ జెర్సీ, ఆయన మమ్మల్ని మీట్ అయ్యి ఫ్యూచర్ మొత్తం ఇంటర్నెట్ సెమినార్సే ఉండాలి, ఇట్లా వెళ్ళి మనం ఇంకోరిని మీట్ అవ్వడం అంతా ఉండదు, జస్ట్ ఓన్లీ రియల్, ఓన్లీ వర్చువల్. వీ గాట్ ఇంట్రడ్యూస్ టు జూమ్ టెక్నాలజీస్. ఇప్పుడు మీతో ఎట్లా మాట్లాడుతున్నామో ఈ సెమినార్స్ మొత్తం. అంటే కోవిడ్కి 3 ఏళ్ల ముందే మీ వర్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. కాబట్టి బిజినెసెస్ అన్ని డబల్ అయిపోయినాయి మావి. అందరు ఇంకా అడాప్ట్ అవుతున్న టైంలో మా మెంటర్స్ మాకు 3 ఏళ్ల ముందు చెప్పినారు, వరల్డ్లో చాలా మార్పులు జరుగుతున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి వర్చువల్, సో జస్ట్ గో వర్చువల్, ఎవరీ సెమినార్ నువ్వు. సో వీఆర్ బిల్డింగ్ గ్లోబల్ బిజినెసెస్ బాస్, వరల్డ్ వైడ్ బిజినెసెస్ ఆన్లైన్ with the help of just with this tool called internet, right? So meeting this right people, right association, right mindsets, oka tribe. This is lesson number 2. Lesson number 3, most important, నేను మాట్లాడాల్సింది వెల్త్ గురించి కదా మీతో. లెసన్ నెంబర్ 3, అసలు వెల్త్ అంటే ఏంటి? లెసన్ నెంబర్ 3, డెఫినేషన్ ఆఫ్ వెల్త్ ఏంటి? సంపద కావాలి, సంపద సృష్టించాలి, ఓకే. మనం ఏం నేర్చుకున్నాము, మన స్కూల్స్లో ఏం నేర్పించినారు, మన కాలేజెస్లో ఏం నేర్పించినారు? ఎక్కువ డబ్బులు సంపాదించాలా, యూ గాట్ టు బికమ్ ఏ రిచ్ పర్సన్, ఓకే. లెట్ అస్ టేక్ ద ఎగ్జాంపుల్ ఇయర్. మనకెప్పుడు మన రోల్ మోడల్స్ ఉంటారు కదా, మన చూడరా నువ్వు ఆ అన్నలాగా కావాలా, మీ మామగారు లాగా కావాలా, లేదా అతను చూడు అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అట్లా ఇట్లా అనేసి మనం. బట్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈ మోడల్స్ అందరూ 90% వీళ్ళందరూ కూడా మిలేనియల్స్, అంటే జెన్ వై వాళ్ళు ఉంటారు. అంటే 1980లు వీళ్ళు ఇప్పుడు నడి వయసులో ఉంటారు, వీళ్ళకి ఉద్యోగాల్లో ఉంటారు. వీళ్ళని ఈ జెన్ జీ వాళ్ళు మోడల్స్గా పెట్టుకుంటా అంటారు. ఇది మొత్తం మారిపోయింది, సిలబసే మారిపోయింది, మీకు క్వశ్చన్ పేపరే మారిపోయింది. మీరు వాళ్ళ ఆన్సర్స్ని బట్టి కొట్టి ఈ కొత్త క్వశ్చన్లకు రాయాలని ట్రై చేస్తే జెన్జీ, దట్ ఈజ్ ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అంతా వాళ్ళకి సంబంధించినవి అనమాట. నాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, సూసైడల్ టెండెన్సీస్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే నువ్వు నేర్చుకునే క్వశ్చన్ ఆన్సర్ మొత్తము మారిపోయింది, సిలబస్ మారిపోయింది. నువ్వు ఇంకా 1990లో ఒక జాబ్ తెచ్చుకున్నా ఇప్పుడు 20 ఏళ్ళ అనుభవం ఉంది నాకు అని ఒకటి చెప్తా అంటాడు. బట్ నువ్వు ఉంటా ఉండేది 2021లో. దిస్ ఇస్ ఎ డిఫరెంట్ ఈరా. ట్రై టు అండర్స్టాండ్ దట్, రైట్? సో వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ వెల్త్? ఓకే, మనకు మోడల్స్ అని చెప్తా ఉంటారు కదా, ఆయనలాగా మనకి ఎంతసేపు సక్సెస్ని దేంతో కంపేర్ చేస్తారంటే డబ్బుతో కంపేర్ చేస్తారు. ఓకే, ఒక్కసారి డబ్బు కూడా సక్సెస్ఫుల్లే అనుకుందాము. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ మేకింగ్ 1 lakh rupees per month, definitely is successful, no questions in that, right? As per the old school, not my school, okay, the old school. So 12 lakh rupees package, 1 lakh rupee every month. But ఖర్చులు ఉంటాయి కదా. ఇప్పుడు 12 లక్షలు మీకు తిరుపతిలో కూర్చోబెట్టి ఎవరు ఖచ్చితంగా హైదరాబాద్, బెంగళూరులో అక్కడ ఒక జాబ్ తెచ్చుకోవాలా. అట్లాంటి చోట్ల రెంట్లు, ఈఎంఐలు, అవి ఇవి, స్కూల్ ఫీజులు అవన్నీ కదా, 1 లక్ష మినిమం ఉంటుంది. 1 లక్ష మినిమం ఉంటుంది. సో 1 year తర్వాత అంటే 12 లక్షలు, నెలకి 1 లక్ష ఖర్చు, 12 నెలల తర్వాత వచ్చే సంవత్సరము మళ్ళీ బిగిన్ చేస్తే మళ్ళీ ఆడుంటారు వాళ్ళు స్క్వేర్ 1. దే బిగిన్ రైట్ ఫ్రమ్ జీరో. What happened to this 1 lakh every month? What happened to this 12 lakh? They're rich. They will be owning a car, maybe apartment or anything, EMIs though. But
square 1 after 1 year, square 1 after 2 years, square 1 after 10 years. మరి వెల్త్ అంటే ఏంటి? హౌ లాంగ్ యూ కెన్ సర్వైవ్ వితౌట్ వర్కింగ్? స్ట్రైట్, సింపుల్, డైరెక్ట్. హౌ లాంగ్ యూ కెన్ సర్వైవ్ వితౌట్ వర్కింగ్? పని చేయకుండా ఎంత టైం? వెల్త్ ఈజ్ మెజర్డ్ ఇన్ టైం. బీయింగ్ రిచ్ ఈజ్ మెజర్డ్ ఇన్ మనీ, డాలర్స్ ఆర్ రూపీస్. నీకు ఎంత సంపాదిస్తున్నావు అది నువ్వు ఎంత రిచో చెప్తుంది. నీవు ఎంత కాలం పని చేయకుండా ఉండగలవు, అసలు నువ్వు వెళ్తిన కదా చెప్తుంది. ఒక్కసారి ఆలోచించ. ఇది ఎంత పవర్ఫుల్ క్వశ్చన్ అంటే, నాకు ఈ చాప్టర్స్, ఈ సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నప్పుడు, దిస్ వాట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఇదే మేము నేర్పించేది, మాకు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మేము నేర్పించేది. ఒకసారి అర్థం చేసుకోండి. నా చుట్టుపక్కల చూశాను, మీకు కూడా ఒకసారి ఆలోచించండి. 15 years ఉంటుంది ఎక్స్పీరియన్స్, మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తా అంటారు, బాగానే ఉంది. పని ఆపేసి ఎన్ని నెలలు వాళ్ళు ఉండగలరో ఆలోచించండి ఒకసారి. పని ఆపేస్తే 20 years ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్, హౌ లాంగ్ దే కెన్ సర్వైవ్ వితౌట్ వర్కింగ్? ద ఆన్సర్ కుడ్ బి 2 months, 3 months. 4th monthకి ఈఎంఐలు, బిల్లులు ఎవరు పే చేస్తారు? ఆన్సర్ ఈజ్ దే ఆర్ నాట్ వెల్దీ. Your experience, IIM graduate, still after 20 years you have to go and work. You're not wealthy. Wealth is a different game, boss. Wealth is totally a different language, different concept, different subject. New school, I'm talking about the new school, old syllabus gone, right? So now that we are talking about మీకు మరి ఎట్లా పాసిబుల్ అంటే పని చేయకుండా ఎట్లా? Yeah, now we come to the 4th lesson number 4. ఇప్పుడు ఇఫ్ యూ రియలీ అండర్స్టాండ్, నాకు ఒకసారి అనిపిస్తుంది లెసన్ నెంబర్ 4ని స్కూళ్ళ దగ్గర నుంచి నేర్పించింది అంటే ఎంత అద్భుతంగా ఉండు. ఈరోజు అసలు కంట్రీ, నాకు తెలిసి వరల్డ్లో చాలామంది యంగ్స్టర్స్ యొక్క లైఫ్స్ మారిపోయి ఉంటాయి. ఈ లెసన్ నెంబర్ 4ని స్కూల్స్ దగ్గర నుంచి, కాలేజీల దగ్గర నుంచి కొంచెం కొంచెం నేర్పించుకుంటూ వచ్చిందంటే, విచ్ ఈజ్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. ద కాన్సెప్ట్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్. యూ బీయింగ్ పెయిడ్ ఫర్ సంథింగ్ దట్ యు హావ్ క్రియేటెడ్ ఆఫ్ వాల్యూ. ఒక విలువతో కూడుకున్న ఒకటి నువ్వు క్రియేట్ చేసినందుకు గాను, కేవలం నువ్వు ఈ భూమి మీద కొంచెం చోటు ఆక్యుపై చేసుకున్నందుకు గాను నీకు రెంట్ పే చేసటం లాగా, అంటే ఫర్ ఎవర్, నువ్వు ఉన్నా లేకపోయినా లెగసీ లాగా మనీ ఇన్కమ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్. ఇట్స్ ఏ వెరీ పవర్ఫుల్ సబ్జెక్ట్, వెరీ వెరీ పవర్ఫుల్ సబ్జెక్ట్. అండ్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఇప్పుడు నేను చాలామందిని చూస్తూ ఉంటాను, వాళ్ళ 50వ సంవత్సరంలో కూడా చాలా కష్టపడతా అంటారు. ప్లీజ్ డోంట్ థింక్ వాళ్ళు ఏదో క్వైట్గా ఉంటారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు, అంటే మార్నింగ్ 9 to 5 అంటారు. నేను అడుగుతా అంటా కదా మీ జాబ్ టైమింగ్స్ ఏమని, అంటారన్నా 9 to 5, కానీ 6:30, 7:30, 8 కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి అని. కొంతమంది నైట్ షిఫ్ట్లు చేస్తుంటారు. కొంతమంది జాబ్ స్ట్రెస్లతో హెల్త్ స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు. అసిడిటీ అనేసో, టైప్ 2 డయాబెటీస్ అని, హెల్త్ పైన టాల్ పడుతూ ఉంటుంది. అంత చేసి కూడా ఒక 10-15 ఏళ్ళ తర్వాత మీ మెయిన్ వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ గోల్, ఫైనాన్షియల్ గోల్ అంటే అప్పు తీర్చుకోవాలన్నా, అప్పు ఉంది. ఏంది 15-20 ఏళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు 9-7 చాకరీ చేసి, నీకు ఇష్టం లేకుండా స్ట్రెస్ తెచ్చుకొని, హెల్త్ స్పాయిల్ అయ్యి, ఇంత చేసి ఫ్యామిలీతో టైం గడపకుండా ఇంత చేసిన తర్వాత కూడా నీ గోల్ ఏంటంటే అప్పు తీర్చుకోవాలా. దీనికి అన్నిటికీ రూట్ కాజ్ ఏమంటే, యూ డోంట్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్యాసివ్ ఇన్కమ్, రైట్? నౌ హౌ కెన్ వీ మేక్ ప్యాసివ్ ఇన్కమ్? లెసన్ నెంబర్ 5. హౌ కెన్ యూ క్రియేట్ ప్యాసివ్ ఇన్కమ్? ఒక రెసిడ్యువల్ ఇన్కమ్, ఆన్గోయింగ్ ఇన్కమ్ ఎలా వస్తుంది? లెసన్ నెంబర్ 5. దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అసిమెట్రిక్ ఆపర్చునిటీస్. మీకు ఇన్నారో లేదో నాకు తెలీదు. సిమెట్రిక్ ఆపర్చునిటీస్ అండ్ అసిమెట్రిక్ ఆపర్చునిటీస్ అని ఉంటాయి. అసిమెట్రిక్ ఆపర్చునిటీస్ అంటే
ఇప్పుడు మేము చేస్తున్న బిజినెసెస్. అసిమెట్రిక్ ఆపర్చునిటీ ఏమంటే పేరులోనే చూడండి, అన్ ఆపర్చునిటీ విత్ క్యాప్డ్ డౌన్ సైడ్ అండ్ అన్క్యాప్డ్ అప్ సైడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్డ్ డౌన్ సైడ్ అంటే అవకాశానికి కింద క్యాప్ ఉంది, ఇంతకు మించి ఇంకా అంటే యూ కెనాట్ గో డౌన్. అన్క్యాప్డ్ అప్ సైడ్ అంటే పైన క్యాప్ లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పైన క్యాప్ లేదు అంటే నువ్వు ఏమి పోగొట్టుకోలేవు. అన్క్యాప్ క్యాప్డ్, నువ్వు ఏం పోగొట్టుకోలేవు, నీకు జరిగే నష్టమేం లేదు, బికాస్ యూ కెనాట్ గో డౌన్. అన్క్యాప్డ్ అప్ సైడ్ అంటే నువ్వు ఎంతైనా గ్రో కావచ్చు. దట్ ఈస్ కాల్డ్ అన్ అసిమెట్రిక్ ఆపర్చునిటీ విచ్ ఈస్ ఎ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్. ఈరోజున్న మల్టా మిలియనీర్స్ మొత్తం అసిమెట్రిక్ ఆపర్చునిటీస్లో వచ్చిన వాళ్ళు. ఇంకా మీరు కావాల్సిన, నేను ఇక్కడ దానిలో డీటెయిల్స్ మీకు చెప్పడం లేదు. వన్స్ యూర్ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్ వీ విల్ స్టార్ట్ ఎడ్యుకేటింగ్ యూ. ఓకే, సో భక్త మీతో మాట్లాడిన మైక్రో ఆంటర్ప్రెన్యూర్షిప్ కాన్సెప్ట్ కానీ, దీప్తి చెప్పింది కానీ, వీళ్ళందరూ మైక్రో ఆంటర్ప్రెన్యూర్స్. ఇళ్ళల్లో కూర్చొని హోమ్ బేస్డ్ బిజినెసెస్ మేము ఆపరేట్ చేస్తున్నాం. ఇళ్ళల్లో కూర్చొని గ్లోబల్గా ఆపరేట్ చేస్తున్నాం. అంటే మాకు జరిగే నష్టం ఏమి? జీరో. మేము ఎంత ఎక్స్పాండ్ కాగలము? ఎంతైనా ఎక్స్పాండ్ కాగలము. అవర్ బిజినెసెస్ ఆర్ ఇన్ యూకే. నాకు అనిపిస్తుంది ఇక్కడ చాలామంది చూడన్నా ఏదన్నా ఈ బిజినెస్లు అంతా మన వల్ల కాదు, కానీ ఏడన్నా జాబు ఇట్లాంటి మైండ్ సెట్స్ని చూస్తా అంటే ఎంత జాలి వేస్తుందంటే, ఎందుకంటే కొంతమంది మా ఆర్గనైజేషన్లో ఉండే యంగ్స్టర్స్ కొంతమంది, సార్ మాకు యుఎస్ నుంచి ఈ మంత్ $400 ఇన్కమ్ క్రెడిట్ అయింది, ఈ మంత్ ఇండియా నుంచి ఇది. ఐ మీన్ దిస్ ఈస్ వేర్ ద వరల్డ్ ఈజ్ రైట్ నౌ. This is the best time to become a millionaire. This is the best time to become a millionaire. I mean, you should thank God that you are right now living on this planet when everything is absolutely right. All you need is you have to understand, okay, ఇప్పుడు అన్క్యాప్డ్ అప్ సైడ్ ఎప్పుడైతే ఉంటుందో కరెక్ట్గా బిజినెస్ గ్రో చేయడం మొదలుపెట్టామంటే యూ విల్ స్టార్ట్ మేకింగ్ వెరీ గుడ్ మనీ. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, ఎట్లా నువ్వు వెల్త్ బిల్డ్ చేసినావు అని. వెరీ సింపుల్. ఎంత ఖర్చు పెట్టినా కూడా ఖర్చులు విపరీతంగా పెరగవు. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత, ఒకప్పుడు ఎప్పుడో మీకు ₹1000 కరెంటు బిల్ ఉండేది 15,000 20,000, అంతకుమించి ఉండదు కదా. ఫ్యాక్టరీలు కాదు కదా మనం రన్ చేసేది. కాబట్టి ఎక్స్పెండిచర్ ఆగిపోతుంది, కానీ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. అట్లా పెరుగుతున్న ఇన్కమ్ మిగిలిపోతుంది. చూస్తున్నారా, మిగిలిపోతుంది. లెఫ్ట్ ఓవర్ మనీ అంటారు. అదే మీ వెల్త్గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, రిస్క్ తీసుకోవచ్చు. రియల్ ఎస్టేట్లో అంటే ల్యాండ్స్ మీద కొనొచ్చు, స్టాక్స్ కొనుక్కోవచ్చు. డబ్బు పోయినా పెద్దగా, ఎందుకంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తుంది, పర్మనెంట్ ఇన్కమ్ కాబట్టి, రైట్? సో ఐ మీన్ అసిమెట్రిక్ ఆపర్చునిటీస్, దిస్ ఈస్ fantastic concept. You have to understand lesson number 5 and lesson number 6, the definition of success. What is the meaning of success? As per the old school, మన పాత స్కూల్ ప్రకారము డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే, ఒక మంచి జీతం కావాలి, ఒక మంచి డెసిగ్నేషన్ కావాలి, పొజిషన్ అనమాట. పలానా నేను పలానా ఆఫీస్లో పలానా ఇది సో అండ్ సో టైటిల్ అంటారనమాట. ఇది కావాలి, అది దానివలన ఏమో స్టేటస్ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. మా వాడు అక్కడ పని చేస్తున్నాడు, నేను ఇక్కడ పని చేస్తున్నాను అంటే టైటిల్ కావాలి. అండ్ ఒక మంచి పెద్ద హౌస్, ఒక కార్, లేదంటే ఇవన్నీ అనమాట. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ లాగా, ఒక గ్రాసరీ లిస్ట్ లాగా. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ యాజ్ పర్ ద ఓల్డ్ స్కూల్. బట్ న్యూ స్కూల్, వాట్ డస్ ద న్యూ స్కూల్ సే? ఫైనాన్షియల్ ఫ్రీడమ్, దట్స్ ఇట్. ఓన్లీ వన్ డెఫినేషన్, only one definition of success: financial freedom. If you're not financially free, you're not successful. Over. 60వ సంవత్సరంలో కూడా ఇంకా పని చేసుకుంటా, అప్పుడు కూడా ఐ మీన్ ఇంకా నేను దీనికోసం వాట్, ఫర్గెట్ అబౌట్ ఇట్, రైట్? సో ఇట్ ఈస్ అబౌట్ learning new things. Financial freedom is
ఇట్ అది ఉందంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. యూ విల్ గెట్ యువర్ వెల్త్, యు ఆర్ మేకింగ్ ప్యాసివ్ ఇన్కమ్, అండ్ health will be in your goals. You don't have any stress in your life because డబ్బుల కోసం నువ్వు పని చేయడం లేదు కదా, యు ఆర్ వెల్దీ. ఇందాకే చెప్పాను, వెల్దీ అంటే ఏమి, యూ నాట్ వర్కింగ్ ఫర్ మనీ బట్ యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ ప్యాషన్, ఫర్ యువర్ ఇంట్రెస్ట్, ఫర్ యువర్ లవ్, రైట్? సో financial freedom, whatever you want to do you can do. Your life will have lots of choices, right? Lesson number 6, understanding the real definition of success. మనం తప్పు డెఫినేషన్స్నే ఫోకస్ చేస్తున్నంత కాలము నథింగ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఓకే, అండ్ లెసన్ నెంబర్ 7, చాలామంది చాలా త్వరగా క్విట్ చేసేస్తారు, చాలా త్వరగా. మేబీ 3 months 6 months ప్రయత్నించి మా వాళ్ళకి కాలేదు, మేము ఇందాకే చెప్పాను, క్యాప్ డౌన్ సైడ్, పోయేది ఏమీ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, నష్టపోరు, క్యాప్ డౌన్ సైడ్, యూ విల్ నాట్ లూజ్ ఎనీథింగ్. దట్ ఈస్ ద కాన్సెప్ట్, అసిమెట్రిక్ ఆపర్చునిటీ, పవర్ అది. అయినా కూడా ఎందుకు పీపుల్ క్విట్, ఎందుకు వదిలేస్తారు? వెరీ వెరీ సింపుల్ రీజన్ ఏమంటే, దీనికి ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ యూ, ఇప్పుడు మీకు సమాధి స్థితి అని ఉంటుంది. సమాధి స్థితి అంటే అంటే దాని నిశ్చల స్థితి కూడా అంటారు. అంటే ఏమంటే ఆ స్థితిలో కదలిక ఉండదు, పెద్దగా స్తబ్దత ఉండదు, అంటే స్తబ్దత కాదు, కదలిక ఉండదు, దిల్ బి నాట్ మూమెంట్. అలానే అంటే నిన్నెట్లుందో ఈరోజు అట్లనే, అంటే లైఫ్ విల్ బి వెరీ స్టిల్. చాలా మటుకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీ సీ వీ నో ఆర్ ఇన్ దట్ స్టేట్. అంటే అందుకే దానికి సమాధి అని పెట్టున్నారు. సమాధులు ఏడుంటాయి మీకు తెలుసు కదా, సమాధుల్లో పెద్దగా డ్యాన్సులు జరుగుతుంటాయా? లేదు కదా. పీపుల్ దే ఆర్ క్వైట్ బికాస్ దే ఆర్ గాన్, రైట్? జస్ట్ విజువలైజ్ దిస్ ఎగ్జాంపుల్. ఐ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఒక అట్లా సమాధులు ఉన్నాయనుకోండి, సమాధులు ఉన్నాయి. సో ఒక చోట ఒక సమాధి దగ్గరికి ఒకడు వచ్చి లోపల ఉండే వ్యక్తికి నాక్ చేసి చెప్పాడనమాట, అరే ఎందుకు ఈ స్టేట్లో ఉన్నావు, బయట అద్భుతమైన లైఫ్ ఉంది, విపరీతమైన ఫ్రీడమ్ ఉంది, చూడు. ఎందుకంటే ఈ సమాజ్ స్టేట్లో ఏముంటుంది, మొత్తం డార్క్గా ఉంటుంది, స్పేస్ కంజెస్టెడ్ ఉంటుంది. సో వీడు చెప్పే మాటలకి కొంచెం హోప్ వచ్చింది ఆ సమాధి స్థితిలో ఉండే వ్యక్తికి అనమాట. మెల్లగా సమాధి డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి తొంగి చూసినాడు. విపరీతంగా పచ్చదనము, లైట్, సన్లైట్, రెయిన్బో కలర్స్ ఇవన్నీ కనబడేసరికి ఆనందం వేసింది. ఈ మెంటర్ ఆర్ కోచ్ ఈయన చేయి పెట్టుకొని మెల్లగా అడుగులేయడం మొదలుపెట్టినాడు టువర్డ్స్ స్వేచ్ఛ, టువర్డ్స్ ఫ్రీడమ్. ఎప్పుడైతే అట్లా మొదలుపెట్టినాడో మిగతా సమాధుల్లో నుంచి అంతా టక డోర్స్ ఓపెన్ అయినమాట. రామ్ గోపాల్ వర్మ సినిమాలో అవుతాయి కదా దెయ్యాలు, ఆ టైప్లో అందరు లేచినారనమాట. లేచి నేను పెద్దగా మీకు దీని గురించి స్పెసిఫై చేయాల్సిన పని లేదు, ఎవరు లేచింటారో మీకు కూడా తెలుసు. మన బంధువర్గంలో నుంచి కొంతమంది, కొన్ని సమాధులు, మన క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్లో నుంచి కొన్ని సమాధులు అట్లా లేస్తాయి అనమాట. అట్లా లేచి యాడికిరా పోతున్నావు, అవసరమా, ఇప్పుడుండే నీ ఉండే పరిస్థితిలో నీకేం తక్కువ ఉంది, హ్యాపీగా పండుకొని ఉన్నావు కదా, గమ్ముని పండుకున్నావు, అంతకు మించా నీకేమైనా కావాలా? పీపుల్ విల్ స్టార్ట్ డిస్కరేజింగ్ యూ. అండ్ మనం ఏం చేస్తామంటే we start paying attention to ఎందుకంటే అరే మన ఫ్రెండ్ వాడు మా మామ ఇట్టన్నారు, మా అత్త ఇట్లన్నారు అనేసి మళ్ళీ మెల్లగా వచ్చి సమాధిలో పండుకొని డోర్ వేసేసుకుంటాం, గాన్. అంటే ఎప్పుడో పోవాల్సింది ముందే పోయి ప్రిపరేషన్, వీ జస్ట్ డూ రిహార్సల్ అనమాట, లాట్ ఆఫ్ రిహార్సల్ బిఫోర్ వీ రియలీ గెట్ ఇన్ టు దట్ స్టేట్. ఆనెస్ట్లీ స్పీకింగ్, నేను కొంచెం చాలా బిట్టర్గా, చేదుగా కూడా ఎన్నుపడతా ఉండొచ్చు, బట్ చెప్పి తీరాలి, ఇట్లా చెప్పి తీరాలి. ఎందుకంటే నాకు కొంతమంది యంగ్స్టర్స్ని చూస్తే అనిపిస్తుంది అనమాట, ఆ శ్రీశ్రీ చెప్పిన కోట్, వివేకానందుడు చెప్తాడు కదా ఆ కోట్స్, ఇవన్నీ గుర్తు వస్తాయి అనమాట. దే అబ్సల్యూట్లీ నీడ్ టు హియర్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? బికాజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫోక్స్, యూ హ్యావ్ టు రియల్లీ అండర్స్టాండ్ హూ ఆర్ యూ లిజనింగ్ టు. మనకు సైన్స్లో నేర్పించినారు కాన్సెప్ట్ కాల్డ్ ఎస్కేప్ వెలాసిటీ. భూమి ఆకర్షణ శక్తి నుంచి ఫస్ట్ ఒక రాకెట్ ప్రొపెల్ అయినప్పుడు ఇనిషియల్గా అది అర్త్ యొక్క గ్రావిటీని తప్పించుకునేందుకు దాని యొక్క స్పీడ్, దాని యొక్క వెలాసిటీ 11.2 kilometers per second, if I am right, 11 or something around 11.2 kilometers per second
స్పీడ్తో అది ప్రొజెక్ట్ అయితే ఆల్మోస్ట్ ఒక పాయింట్ తర్వాత అర్త్ యొక్క గ్రావిటీని తెంచుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకా అర్త్ గ్రావిటీ అంటే దాని వెనక్కి లాగలేదన్నమాట. ఇట్ విల్ జస్ట్ కీప్ ఫ్లోటింగ్ అనమాట. దాని పేరే అది పెట్టారు, ఎస్కేప్ వెలాసిటీ. మీ అందరికీ కూడా లైఫ్లో ఎస్కేప్ వెలాసిటీ అవసరం. ఎస్కేప్ అవ్వాలి. యూనిట్ ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ దోస్ నేసేయర్స్ ఆర్ పీపుల్ హూ ఎస్కేప్ అంటే ఏమంటే వెళ్ళిపోమని నేను చెప్పట్లేదు. నేను వెళ్ళిపోయినానంటే లేదు, మా ఇంట్లోనే ఉన్నాను, కానీ ఐ బికేమ్ ఎ డెఫ్ పర్సన్. ఇందాక లిఖిత చెప్పింది విన్నాను కానీ పట్టించుకోలేదనేసి. అది మీ కామన్ సెన్స్, మన కాన్షియస్ దీని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. రైట్. సో లెసన్ నెంబర్ 7, రైట్? యా, దట్ ఇనిషియల్ రెసిస్టెన్స్. బీ ప్రిపేర్ టు ఫర్ ద ఇనిషియల్ రెసిస్టెన్స్. మొదటలో మాత్రమే ఉంటుంది ఆ రెసిస్టెన్స్. ఆ తర్వాత you'll be floating. The rocket has just launched. I mean, it's in the next orbit. మొదట ఆర్బిట్లో చాలా రెసిస్టెన్స్ ఉంటుంది. మేబీ మీ బ్రదర్ చెప్తాడు, ఓన్ బ్రదర్, ఇవన్నీ నీకు దేనికని. సరే, ఇవి నాకు వద్దు, ఏం చేయాలా? ఇంట్లో కమ్మన పండుకోవాలనా? ఇందాకే చెప్పాను కదా, what are we supposed to do? Whatever I'm trying to talk to you is from the new school, new syllabus. మా బ్రదర్, మా నాయన, మా వాళ్ళు వీళ్ళు, దే ఆర్ ఆల్ గుడ్ పీపుల్. దే వాంట్ యూ టు బి గుడ్, బట్ యూస్ యువర్ కామన్ సెన్స్, రైట్? వాట్ ఎవర్. అందుకే చెప్పాను బిగినింగ్లోనే, డిస్క్లైమర్ చెప్పినాను, మేమేది మాట్లాడుతున్నామో మా ఎక్స్పీరియన్స్ ఆఫ్ 15 years ఆఫ్ బిల్డింగ్ ఎ హ్యూజ్ బిజినెస్, దానిలోంచి వచ్చి మాట్లాడుతున్నాము మీకు గైడ్ చేసేందుకు. బికాస్ దేర్ ఆర్ సో మెనీ యంగ్స్టర్స్. ఇక్కడ నుంచి ఆర్టికల్ నిజం చేసే యంగ్స్టర్స్ రాకూడదు అనేసి, రైట్? అండ్ లెసన్ నెంబర్ 8. Recently I read this and I really felt absolutely true. ఎందుకంటే the most pathetic word or the most tragic word that killed most people's dreams in the dictionary, అంటే ఎక్కువ మంది కళలని చంపేసిన ఒకే ఒక పదం డిక్షనరీలో ఏంటి తెలుసా? LATER, లేటర్. మళ్ళీ చూస్తాం. అంత బాగుంది, చెయ్యాలి ఎట్లయినా, కానీ ఇప్పుడు వేరే వర్క్లో దీంట్లో అంత ఉన్నాయి, సెట్ అయినాక మళ్ళీ చూస్తాం, మళ్ళీ చేస్తాం. దిస్ ఈస్ ద వర్డ్ దట్ హెస్ కిల్డ్ మోర్ డ్రీమ్స్ than any other excuse, later. So I don't know what kind of person you are listening to this talk. You have to understand, we learn maths by doing mathematics. We learn swimming by getting into the water. You understand? You learn cricket by playing cricket. Like that, you learn the business by getting into the business and slowly starting doing the business. And the good news is, it is a capped downside. Until you will not lose anything. Capped downside. Opportunity with a cap. You cannot lose anything. Happy ga play art. Happy ga you can play, right? Later, after, I mean, అదే ఇందాక చెప్పినాను, ఫస్ట్లో బిగినింగ్లో చెప్పాను, ఫియర్ ఆఫ్ ద అన్నోన్, లేజీ ఆర్ ఈగో. దీస్ ఆర్ ద 3 factors దట్ హ్యావ్ స్టాప్డ్. అంటే చాలామంది యాక్సెప్ట్ చేయకుండా అడ్డం పడిన, గోడలు కట్టిన ఈ 3 factors. ఓకే. అండ్ ద లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్, మీకు నాన్నకు ప్రేమతో మూవీలో రాజేంద్ర ప్రసాద్ హాస్పిటల్ ఒక డైలాగ్ చెప్తాడనమాట జూనియర్ ఎన్టీఆర్తో. లైక్ అంటే జగపతి బాబు ఈజ్ ద విలన్, రైట్? సో నేను కృష్ణమూర్తి పతనం చూడాలరా, అంతవరకు ఊపిరికి ఊపిరి అల్లుకుంటూ బతుకుతాను. ఐ విల్ లివ్. ఎలా అయినా సరే నేను బతుకుతాను. చావు బతుకులో ఉన్నా కరెక్టే, కానీ నేను ఖచ్చితంగా వాని డౌన్ఫాల్ కళ్ళతో చూడాలి. అంతవరకు నేను బతికి తీరుతాను. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్పస్. అంటే ఈ క్షణం నువ్వు దేనికోసం బతుకుతున్నావు, ఈ క్షణం
majority of the people don't have clarity on this. No, I mean, like మాకు కూడా ఏదో బిజినెస్ మొదలు పెట్టినాక విపరీతమైన సంకల్పాలు పర్పస్లు. నో, ఇట్ ఈస్ అబౌట్ సింపుల్ పర్పస్ ఏముండొచ్చు యాజ్ ఎ యంగ్స్టర్, ఏం పర్పస్ ఉండొచ్చు. ఇప్పుడు నా కేసు తీసుకుందాం, నాకేం పర్పస్ ఉంది. వెన్ ఐ బిగాన్ ద బిజినెస్ నేను చెప్తున్నాను, ఐ వాజ్ నాట్ మ్యారీడ్, ఐ వాజ్ జస్ట్ ఎ స్టూడెంట్. సో నాకు ఏం పర్పస్ ఉండిందంటే, నేను ఈ బిజినెస్ని టేకప్ చేసి ఇండియాకి వచ్చినాక మా మదర్ వాళ్ళు చాలా ఇది ఫేస్ చేశారు. అంటే ఒక కైండ్ ఆఫ్ వాళ్ళ కలీగ్స్ నుంచి, మా బంధువుల నుంచి, మీకేం బుద్ధి లేదా, వాడు ఏదో వ్యాపారం చేసుకుంటాననేసి పిచ్చోళ్ళలాగా తిరుగుతుంటే మీరు కాబట్టి అటు వదిలేసినారు అని, ఇట్లాంటివన్నీ జరిగినాయి అనమాట ఇళ్ళల్లో. ఆ తర్వాత వాళ్ళు ఒకసారి అమ్మ ఫ్రస్ట్రేట్ అయిపోయేది, నా మీద ఫ్రస్ట్రేషన్ చూపించేది, నాన్న మాత్రం నా వరకు తెచ్చేవాడు కాదు. అప్పుడు పర్పస్ అంటే ఏమంటే, సక్సెస్ అవ్వాలా, ఎలా అయినా నేను నిరూపించాలా, నేను చూపించాలనే ఒక కసి. అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఫైర్ అంటారు కదా, ఎ ఫైర్ దట్ విల్ బర్న్ అవే ఆల్ యువర్ ఎక్స్క్యూజెస్ టు యాషెస్. మీ సాకులని గీకుల్ని బూడిద చేసి పడే అగ్గి మీ లోపల ఉండేందుకు కారణమేమి? నాకు ఇప్పుడు చూడండి, మా ఎంటైర్ లైఫ్లో ఎప్పుడు కానీ అమ్మ నాన్న కలిసి ఒక చోట ఎక్కువ కాలం ఉండింది లేదు. ఎందుకంటే జాబ్స్ కోసము నాన్న ఒక చోట, అమ్మ ఒక చోట, ట్రాన్స్ఫర్స్. నాన్న హైదరాబాద్లో ఎక్కువ జాబ్ చేసేవాడు, లైక్ అమ్మ ఒక జాబ్, మమ్మల్ని పెట్టుకునేది, పిల్లల్ని. సాక్రిఫైజెస్ అట్లా అందరు ఈ పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం ఎన్ని సాక్రిఫైజెస్ చేసి ఉంటారు. మీ పేరెంట్స్ కూడా మీకోసం అప్పులు డెట్ చేసి, అప్పు చేసి నన్ను యూఎస్ పంపించారు. అండ్ అక్కల పెళ్ళిళ్ళకి అప్పులు, ఇవన్నీ. నాకు గుర్తుండే ఎన్నిసార్లు సెకండ్ హ్యాండ్ కార్ కొనాలి అనే ఆలోచన రావడము, తర్వాత ఏదో ఒక ఖర్చు వచ్చేసి ఆ డబ్బులు అట్లా వెళ్ళిపో. ఒక కారు కూడా కొనలేదు వాళ్ళ ఎంటైర్ కెరియర్లో. అండ్ ఆల్వేస్ వి లివ్డ్ ఇన్ స్మాల్ హౌసెస్, చిన్న ఇళ్ళల్లో. అదే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బట్ నాకు ఎప్పుడైతే ఈ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చి ఒక పక్క వీళ్ళ అవమానాలన్నీ చూసినానో, నాలో ఆ పర్పస్ బిగిన్ అయింది. పర్పస్ అంటే ఏమంటే, వీళ్ళని ముందు నిలబెట్టాల. ప్రపంచంలో ప్రతి ఒక్కడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం, నన్ను ఈ బిజినెస్ని చేయమని వదిలినారు చూసినారా, ఆ నిర్ణయానికి వాళ్ళకి రగిలిపోవాలన్నమాట. అబ్బా, మేము ఆ రోజు వాళ్ళని అన్నామే, వాడు చూడు ఎట్లా నిరూపించేసినాడు మమ్మల్ని. ఇట్లాంటివి మీకేం లేవా యంగ్స్టర్స్? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ డైరెక్ట్లీ ఆన్ యువర్ ఫేస్. వాట్స్ యువర్ పర్పస్? వాట్ ఈజ్ ఇట్ దట్ fires you up? What is it that you want to live for? What is it that you're ready to die for also? Right? You need some purpose like that. నాకు ఎంత పెద్ద పర్పస్, ఎంత పెద్ద ఫైర్ లేకపోయింటే, ఒక హౌస్ విచ్ ఈజ్ వర్త్ ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద టాప్ 50 houses in the country బిల్డ్ చేసాను. it is not an accident. అలా అదే వాడికేమో, it happens by plan. సో లెసన్ నెంబర్ 9, అల్టిమేట్గా 8 లెసన్లు మీకు వర్క్ కావాలంటే, మీకంటూ ఒక పర్పస్ లేకపోతే, అదేమో అత్తిట్టనింది మీ అత్త మాటే ఇంట అంటారు. మీకంటూ ఒక పర్పస్ లేదనుకోండి, ఏమోలేండి అదే మళ్ళీ చూద్దాము, లేటర్ కేటగిరీలోకి ఎంటర్ అయిపోతారు. మనకంటూ ఒక పర్పస్ లేకపోతే, ఆయన చెప్పారు కదా మహానుభావుడు శ్రీశ్రీ చెప్పినట్టు, కొంతమంది పుట్టుకతో ముసలి వాళ్ళు ఉంటారనేసి, ఆ కేటగిరీలో వెళ్ళి చేరిపోతాం. రైట్? సో ఈ పర్పస్ని ఐడెంటిఫై చేసే దగ్గర కూడా గెట్ ద హెల్ప్ ఆఫ్ యువర్ మెంటర్, మీ కోచ్. టచ్లోకి రండి. నాకు నా పర్పస్ని ఐడెంటిఫై చేసే దగ్గర ప్లస్ ఈ మెంటర్షిప్, ఇదంతా నేను ఇప్పుడు వెల్త్ గురించి మీకు, ఇది చేయి, ఇది చేసావంటే నీకు డబ్బులు ఇట్లా సంపాదించేయచ్చని, I cannot tell that. First of all, are you the right candidate to get into this training program? ఆ తర్వాత ఇందాక మీకు చెప్పాను, యూ మీట్ ద ట్రైబ్. ఒక ఎన్వైరన్మెంట్లో వచ్చామంటే, వాతావరణంలో వచ్చామంటే, ఆ వాతావరణంలోనే మనం గ్రో అవుతాము. ఆల్ ఐ కెన్ డూ ఈజ్ ప్రొవైడ్ యూ ద ఎన్వైరన్మెంట్, ఎ ఫన్ ఎన్వైరన్మెంట్,
a vibrant, an environment filled with energy, lots of fire, right? సో అక్కడ ఆ ఫ్లోలో ఇందాక నేను చెప్పాను కదా, క్రికెట్ ఆడేది నేర్చుకుంటామని. అట్లా ఆ ఫ్లోలో యూ విల్ స్టార్ట్ బిల్డింగ్ యువర్ వెల్త్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ కంట్రీ వీఆర్ టాకింగ్ అబౌట్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద గ్లోబల్ ఎంటర్ప్రైజ్. మేబీ ఈ మూమెంట్ మీ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, మేమందరం బిల్డ్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను, రైట్? సో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని, మేబీ మా ఆర్గనైజేషన్లో ఉండే ఎవరైనా ఒక కోచ్తో టైం ఫిక్స్ చేసుకొని, గెట్ యువర్ డౌట్స్ క్లారిఫైడ్, గెట్ ఎనీ క్వశ్చన్స్, గెట్ దెమ్ క్లారిఫైడ్, రైట్? బట్ ప్లీజ్ అండర్స్టాండ్, జెన్జీ ఇట్లున్నారు, జెన్జీకి ఇట్లాంటి డూమ్ అవుతుంది అనే ఆర్టికల్స్ ఏవైతే వచ్చినాయో అది పార్షియల్గా ట్రూనే. అది దాంట్లో నేను, ఎందుకంటే పెద్ద ఆర్టికల్స్, పెద్ద మ్యాగజైన్స్లో వచ్చినాయి. అదే టైంలో ఒక విప్లవం జరుగుతుంటే ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది అని చెప్పేందుకు మనం మీట్ అవుతున్నాం ఇక్కడ. వేర్ ఆర్ యూ గోయింగ్ టు బి? టేక్ ఏ courageous decision. That's what I really want to say, because one risk taker is all it takes to change generational mediocrity. Generations కి సంబంధించిన, కొన్ని తరాలకు సంబంధించిన mediocrity అనుకోండి, అవన్నీ ఎరాడికేట్ చేసేందుకు ఒక్క డెసిషన్ మేకర్ చాలు. మా ఎంటైర్ తరాలో ఇట్ వాస్ మీ. And for your generations, I want you to become the one for your entire Khandans. Ikkad nunchi mottham maaripovali, right? So all the best. It was fantastic talking to you, and we'll meet in YES 2 series next month. All the best.